రకంగా మాట్లాడుతున్నామంటే చివరికి గౌరవ సుప్రీంకోర్టు ఈ వేషాన్ని ఈ భాషను నువ్వు చేసే ఇన్వాల్వ్మెంట్కి ముట్టికాయలు వేస్తే సిగ్గున్న వాళ్ళైతే వెంటనే రిజైన్ చేస్తారు. కానీ దాన్ని కూడా తప్పించుకోవడానికి ఇంకా రకరకాలుగా మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి నువ్వే కలిగదయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మరి దేవాలయంలో కూర్చొని మీటింగ్ పెడతావు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఆ కారణంగానే మా గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మా పరిపాలనలో ప్రజా సంక్షేమం విరాజిల్లింది. ఈరోజు ఏ ఊరు వెళ్తే పల్లెల్లో ఊళ్ళలోకి వెళ్తా ఉంటే బ్రహ్మాండం వంటి సచివాలయాలు, గ్రామ సెక్రటరియట్లు, వెల్నెస్ సెంటర్లు, లేకపోతే ఈరోజు రైతు భరోసా కేంద్రాలతో బ్రహ్మాండంగా కనిపిస్తారు. సంక్షేమం ఏ పేదవాడైనా ఎవరి మీద అప్పు కోసం ఆలోచించకుండా పరిపాలన చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ దారుణం ఏడుపులతో పరిపాలన జరుగుతుంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఇదివరకు ఎక్కడైనా చిన్న తప్పిదాలు జరిగిన నెగ్లిజెన్సీ ఉండొచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తకు అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆదేశాలతో మా అందరినీ సమాయత్తం చేస్తా ఉన్నారు. ఆ భాగంగానే బాపట్ల పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 7 సమన్వయకర్తలు, నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రెసిడెంట్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సొసైటీ ప్రెసిడెంట్లు కానీ, యాప్ చైర్మన్లు కానీ, డీసీఎంఏ చైర్మన్ కానీ, సెంట్రల్ బ్యాంక్ మెంబర్స్ కానీ, చైర్మన్స్ ఎవరుంటే అందరినీ సమాయత్తం చేసుకుంటాం. అందరం కలిసి వస్తాం. కలిసి పనిచేయాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాకు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ప్రకటించారు. అందరినీ కలుపుకెళ్తా, అందరి దగ్గరికి వెళ్తా. ఏ కార్యకర్తకైనా చిన్న అవాంతరం జరిగితే ఖచ్చితంగా ఆ కార్యకర్త కోసం నిరంతరం అండగా ఉండి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అన్యాక్రాంతంగా దాడులు కానీ మా మీద అనవసర కేసులు పెట్టిస్తే దాటి మీద కూడా ఉద్యమాలు చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉద్యమాలతో పెరిగిన వాళ్ళని, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో పెరిగిన వాళ్ళని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంచ్ టు ఇంచ్ పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనలు ఆయన దగ్గర తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. అందుకని బాపట్ల జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇంక్లూడింగ్ సంతనోత్తరపాడు ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుంది అనే ఒక గొప్ప ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాం. రాబోయే రోజుల్లో మా నాయకులు అందరితో కూర్చొని మనం మాట్లాడతాం. పండగ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి ఆలోచనల ప్రకారం, మీ అందరి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని విషయాల్లో ముందుకెళ్తానికి సిద్ధంగా ఉంటాం. పర్టికులర్గా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కానీ, వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, రేపల నియోజకవర్గానికి సంబంధించి కానీ, అట్లాగే చీరాల మరి పర్చూరు కానీ, లేకపోతే సంతనోత్తలపాడు కానీ, అద్దకి కానీ ప్రతి నాయకుడిని కలుపుకొని ముందుకెళ్తానని తెలియపరుస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, కార్యకర్తకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో చేస్తున్న అఘాయిత్యాల మీద ఉద్యమం చేయడానికి ఏమాత్రమో ఎరుకాడదని కూడా మీ ద్వారా తెలియపరుస్తుంది.